ప్రజలు ఆ ఇద్దరిని నమ్మట్లేదా? సభకి ఎందుకు జనం రావట్లేదు? ఇది లేకపోతే వైఎస్ఆర్సీపీ కుట్ర చేసి ఈ సభను ఫెయిల్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు మా బాజీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేక ధన్యవాదాలు కాదు సార్, మీరు ఫ్రెండ్స్ కాబట్టి. ఎందుకంటే సావసంపు చెవులు మూసినా భయపడని నందిగాని సురేష్ తిరిగి భయం పెడుతుండంటే భయం పెట్టడానికి ప్రయత్నించిన సురేష్ గారి కన్నా భయం పడిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీతో ఉంటారన్న విషయం బాజీ గారికి తెలిసి కూడా మీరు భయం పెడుతున్నారంటే, భయం పెట్టడం మీరు ట్రై చేసింది అంటే గతంలో ఎన్డీఏ టైంలో అన్నది 3.5 సంవత్సరాలతో మీరు వెళ్ళిపోయారులేండి, అది వేరే సంగతి. భయం పడతాడో లేదా అన్నది తర్వాత విషయం కానీ సార్, ఆయన భయం పెడతాడో లేదా అన్నదానికన్నా భయం పడ్డు అన్న విషయం అందరికీ తెలుసు. తర్వాత సార్ మనకి బాజీ గారు నేను మీకు చెప్పేటాను తోండి కాదు కానీ చాలా చిన్నోడిని, అంటే వయసులో పెద్దోడిని వచ్చాము. అన్ని నేర్చిపోయింది మీకు అక్కడ. చిన్నోడు ఏంటి బాల వృద్ధాప్యంలో అంటే వయసులో అంత పెద్దోడిని కానీ మీ అంత రాజకీయ సార్ ఒక మాట చెప్తాను. ఒక భౌగోళిక ఛానల్ మొత్తం లైవ్ స్ట్రీమ్ ఇచ్చింది అందరికీ. లైవ్ స్ట్రీమ్ మాత్రం ఆగలేదు సార్, మైక్ మాత్రం ఆగింది. కరెంటు ప్రాబ్లం అయితే లైవ్ స్ట్రీమ్ ఎలాగొస్తుంది సార్? మళ్ళీ మన మాట సార్, మళ్ళీ మన మాట లైవ్ స్ట్రీమ్ ఎక్కడైనా ఆగిందా? నోరు పడిపోయింది తప్ప మైకులు పని చేయట్లేదు. ఇందాక మా ఈశ్వర్ బాగానే చెప్పిండు ఆయన ఏమని మైకులు వస్తాయని. కానీ ఇక్కడ ప్రోటోకాల్ అన్నది ఒకటి ఉంటుంది సార్. తెలుసో తెలియకో ప్రోటోకాల్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలి, కానీ పవన్ కళ్యాణ్ ప్రోటోకాల్ తీసుకోండి. ఎలా తీసుకోండి ఒకసారి వినండి సార్. దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఎప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి మీకోసం వచ్చారు. దయచేసి ప్రధానమంత్రి ప్రోటోకాల్ బ్రేక్ చేశాడు ఈయన మాట్లాడుతుంటే. సభ సజావుగా జరగాలి, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరి సభ కంటే ముందు వచ్చారు. మాట్లాడే సమయం కంటే కూడా ముందు వచ్చారు మీకోసం. దయచేసి మీరు కూడా దిగిపోయింది అక్కడి నుంచి. ఎందుకంటే సాధారణంగా ఎస్పీజీ కమాండోస్ ముందే దాని కంట్రోల్లో తీసుకుని సభ నిర్వర్తిస్తారు. కానీ ఇక్కడ విడ్డూరంగా ప్రోటోకాల్ పవన్ కళ్యాణ్కి ఇవ్వడం వల్ల నరేంద్ర మోడీ గారు విస్మరించారు. ఇంకా ఆడపిల్లలు ఈ మధ్యన మన తెలుగు సంస్కృతి గొప్పది, ఎంత గొప్పదంటే తల్లో పూలు పెట్టుకుంటారు కాబట్టి అదృష్టానికి ఎవరి తల్లోనో గులాబీ పువ్వు ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారికి పుష్పగుచ్చం అన్న దగ్గర ఓ తల్ల పువ్వు తీసి ఇవ్వగలిగారు ఆ నలుగురు మహిళలు ఎవరో ఒకరు. కానీ లేదంటే కనీసం పుష్పగుచ్చం కూడా నోచుకొని మా నరేంద్ర మోడీ గారికి చాలా బాధాతప్త హృదయంతో బయటికి వెళ్ళవలసి వస్తుంది. ప్రధాని గౌరవించుకోవాలి, గౌరవం ఇవ్వాలి సార్. ఒక ప్రధాని సార్ ప్రోటోకాల్ ఆయనకి ఇవ్వాలి. తెలివితేటలు చూడండి సార్. పోనీ నరేంద్ర మోడీ గారి కన్నా ముందు సభలో ప్రసంగించి తెరబడిపోయారంటే అది కూడా లేదు. అప్పటిదానికి హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి ఆ చిన్నపిల్లని పంపించి బదులు వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కదా సార్, ఆ బాధ్యత కూడా లేదు. వీళ్ళ అధ్యక్షురాల్ని కేవలం ఒక ట్రాన్స్లేటర్ కింద మాత్రమే వాడారు ఆవిడ్ని. ఆవిడ స్పీచే లేదు. ఎందుకంటే ఇది బిక్కులు ఆడుకుని ఉన్నారు లాస్ట్ మూమెంట్ దాకా సార్ వస్తారో లేదో అని. లాస్ట్కి అతి కష్టం మీద బలవంతం బ్రాహ్మణత్వంలాగా ఆయన వచ్చినందుకు మమ అనిపించే కార్యక్రమం దగ్గర ఓ 10 మందిని పోగేశారు. ఆ నారాయణ చైతన్య వాళ్ళు ఒంటిపోటు పనులు కదా సార్, మధ్యాహ్నం బస్సులు బాగానే పెట్టారు, వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళ జనాలు వచ్చారు లేదో కూడా చెప్పండి. నా పొలారావు గారు అందరూ ఇటుపక్క ఉండిపోయారు, ఇటుపక్క రండి అని ఓ పక్క చెప్తుండ్రు. అంటే ఇటుపక్క అంతా ఖాళీ అని అర్థం. మనం చెప్పక్కర్లేదు సార్, అన్ని నిజాలు అటంతటే వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఓవరాల్గా నిన్న జరిగిన సభ సక్సెస్ అంటారో ఫెయిల్యూర్ అంటారో అన్న దానికన్నా ఒక నరేంద్ర మోడీ గారు లాంటి స్థాయి కలిగిన ఒక వ్యక్తి వచ్చినప్పుడు కూడా కనీస బాధ్యత ఎవరికీ లేదన్న విషయం మాత్రం తెలుస్తుంది. ఆయనకి ప్రజల పట్ల 200% కన్సర్న్ ఉందన్న విషయం ఫస్ట్ టైం నిన్న డయాస్ మీద నుంచి ఆయన ప్రతిస్పందించిన విధానానికి ఇలా 2 జైలు ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఎలా కూర్చున్నారంటే వీళ్ళకి జీవితంలో రాజశేఖర రెడ్డి గారు ఒకసారి నవ్వితే నీ ప్రపంచం తెరబడిపోతుంది నవ్వురో బాబు అని చెప్పిన పాపానికి ఫస్ట్ టైం నరేంద్ర మోడీ మీద తెగ నవ్వేసుకుంటుండే ఆయన. ఎందుకంటే ఏదో కేసుల నుంచి విముక్తి వచ్చేస్తుందని. ఇవాళ బెయిల్ కూడా జస్ట్ పోస్ట్ పోన్ అయింది సార్, కానీ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎట్లా అడిగారంటే అందరినీ బెదిరిస్తున్నారట, ఇండివిజువల్ ఎఫిడవిట్లు ఫైల్ చేయమని చెప్పారు. ఎవరెవరైనా అధికారులు బెదిరిస్తున్నారో. సో ఇలాంటి వాటిలోంచి ఉపశమనం పొందడానికి మాత్రమే పొత్తునే ఒక కపట నాటకానికి బీజేపీని బలి చేస్తున్నారు. మీకు చిన్న లాజిక్ చెప్తా సార్. 400 సీట్లు బాజీ గారు, మీరు 400 సీట్లు ఏం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు నిన్న సభ సారాంశంగా? అందులో 370 వాళ్ళకే వస్తాయని చెప్తున్నారు. 27 పార్టీలు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి పార్టీతో పార్లమెంటు రాజ్యసభ మోకాలు చూడని వాళ్ళు ఎన్డీఏలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకొక పార్టీ ఇప్పుడు ప్రాణాలకు తెగించి బీజేపీ కనికరిస్తే వచ్చిన టీడీపీ కూడా మీ ఎన్డీఏలో ప్రాణాలకు తెగించి 3 గెలిస్తే అందులో ఒక ఆయన పోటీ చేయనట్టుండు, ఇంకో ఆయన పార్టీ వదిలిపోయిండు, మూడో వ్యక్తి ఒకడే ఉన్నాడు. అంటే ఓవరాల్గా 30 స్థానాల్లో మిగిలిన 30 దగ్గర పార్టీలన్నీ కలిపినా
ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వస్తాయో, ఎన్ని సీట్లు గెలుస్తారో క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో 400 సీట్లు ఏం చేసిన బీజేపీకి 30 స్థానాలు మాత్రమే ఎన్డీఏలో ఉన్న మిగిలిన కూటమంతా ఇచ్చే దగ్గర తెలుగుదేశం ఉన్నెచ్చు ఏంటో నిన్న చెప్పకనే చెప్పారు. పైపెచ్చు ఇవాళ సార్ ట్విట్టర్లో బలేట్ చెప్పారు. కర్ణాటక, ఇక్కడ తెలంగాణలోను, ఇక్కడ ఇవాళ కేరళ వెళ్ళారు సారు, అండ్ తర్వాత తమిళనాడులో ఉన్న ర్యాలీల్లో ప్రతిస్పందించే విధానంలో కనీసం ఆంధ్ర సబ్జెక్ట్ కన్సిడర్ చేయకుండా ఇక్కడ ఈ వైబ్రేషన్స్తో మేము 400 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, అందులో ఆంధ్ర అన్నది ప్రస్తావన లేదు. నేను ఇంత సభ సక్సెస్ చూసిన తర్వాత అన్నట్టు బాజీ గారు చెప్తున్న దగ్గర బీజేపీ మీ అతిరథ మహారాజులైన నరేంద్ర మోడీ గారు ఇవాళ ట్వీట్, బాజీ గారు నేను మీకు చెప్పేంత స్థాయి కాదు, చిన్నవాడిని రాజకీయాల పరంగా, వయసులో పెద్ద ఉండవచ్చు, కానీ ఈ ట్వీట్ సారాంశమే క్లియర్. ఆయనకి ఆంధ్ర మీద నమ్మకం లేదని. ఎందుకు అలా సినిమాలో డైలాగ్ నాకు నమ్మకం లేదు ధర అన్నట్టు బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా సరే ఎక్కడా వీళ్ళ యొక్క బాధ్యత రాహిత్యం. ఎందుకంటే కపట నాటకం ఆడుతూ ఓటు బ్యాంకును చీల్చాలి అన్న దగ్గర చెప్పే అబద్ధానికి కట్టుబాటుని నియమాలని కూడా పక్కన పెట్టి మిమ్మల్ని కనీస కన్సిడరేషన్ లేకుండా ఈ పవన్ కళ్యాణ్ బలవంతంగా మీ నెత్తిమీ పెట్టింది తెలుగుదేశం యొక్క ఔన్నత్యం పసిగట్టిన నరేంద్ర మోడీ గారు. హీ హాజ్ నాట్ ఈవెన్ బోదర్ టు రైట్ ఈవెన్ ఎ సింగిల్ లెటర్ యాజ్ ఫార్ as ఏపీ ఈజ్ కన్సర్న్. ఎలాగో వివక్ష మీకు వెన్నతో పెట్టిన విద్యలాగా ఆంధ్రప్రదేశ్కి వివక్ష చూపిస్తూనే ఉంటారు మీరు, ఏం పర్లే. కానీ ఇవాళ మీ గెలుపులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ పరంగా సహకారం లేదనేది నిష్పక్షపాతంగా చెప్పిన నరేంద్ర మోడీ గారికి 2 చేతులు దండం పెట్టాలి. 3వ పాయింట్, ఇవాళ మీరు పొత్తు అనే ఒక నాటకంలో బలైపోతున్న బీజేపీ పార్టీకి మీ పురంధేశ్వరమ్మ గారిని మీ వాళ్ళు ఎవరు నమ్మట్లేదన్న దానికి ఉదాహరణ ఏంటి తెలుసా సార్? నిన్న మీ అందరికి ప్రతిస్పందనే. ఎందుకంటే స్థాయి కలిగిన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ నిబంధనలు ఎక్కడా పాటించని ఈ 2 పొత్తు పార్టీల్లో కనీస బాధ్యత కూడా లేకుండా మాధవమ్మ గారు అనుకుంటున్నా ఆవిడ అనౌన్స్ చేస్తున్నారు, నేను పుష్పగుచ్చాలి ఇలాంటి దగ్గర ఒక మోస్ట్ డిజార్గనైజ్డ్ ఒక దీంట్లో ఎలాంటి పనులు చేశారన్న దగ్గర క్రిస్టల్ క్లియర్గా ఒక మైక్ సెట్ కూడా కనీసం ఏర్పాటు చేయలేని దగ్గర మాకు ఎవడో చిన్న బ్యాండ్ పార్టీకి చెప్పిన బ్రహ్మాండమైన మైక్ ఇస్తారు సార్, దిక్కులు పెకటిల్లా అరిచి వినబడేలాగా ఆ డీజే వాళ్ళకి చెప్పినా సరే మోడీ గారిని ఆ విధంగా అవమానించిన తర్వాత కూడా ఇంకా మీరు ఈ సభ సక్సెస్ అని మాట్లాడుతుంటే ఒక పువ్వు, కనీసం పువ్వు అంటే కలుపుపోతే ఇచ్చిన సంతోషించుంది మేము, లేదా ఆయన కోటికి పెట్టుకుంటారు ప్లాస్టిక్ పువ్వు అది తీసుకొచ్చి ఇచ్చిన బాగుండు, ఇంకో వేరే కోటికైనా ఉపయోగపడి ఉంది. ఎంత బాధ్యత రాహిత్యంగా కూడా ఇంకా ఎలా సమర్థిస్తున్నారు బాజీ గారు? మీరు కరుడు గట్టిన ఆర్ఎస్ఎస్ వాది సార్ ఇవ్వండి. కాదు ప్రోటోకాల్ విషయంలో పవన్ కళ్యాణ్ అవమానించడం కరెక్టా? నరేంద్ర మోడీ గారు ప్రోటోకాల్ బ్రేక్ చేశారా? ఈయనవడండి. సరే ఒకసారి 27 పార్లమెంట్ స్థానాలు పార్లమెంట్ మొఖాలు చూడడాలు ఎన్డీఏ పొత్తు పెట్టుకున్నందుకు పొత్తు ధర్మం నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ బాధ్యత మాటలు ఇవా? ప్రోటోకాల్ ఈయనకి ఆ ప్రోటోకాల్ నరేంద్ర మోడీ గారి వల్ల ఎంతకన్నా అవమానాలు ఉంటాయి సార్? నిర్మించమంటారు మళ్ళీ ఇంకోసారి?